ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం. అందులోనూ వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత. కొత్తగా నిరుద్యోగ భృతికి నిధులు. ఇక 2 ఏళ్లలో 10 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం. సాగునీటి రంగానికి నిధుల వరద. ఇవన్నీ వాళ్ళ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉన్న ప్రత్యేకతలు. ఇందులో ఉన్నవన్నీ తప్పులు లెక్కలేనంటోంది ప్రతిపక్షం. బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని చంద్రబాబు కితాబిస్తే అందులో ఉన్న అంకెలన్నీ తప్పుడు లెక్కలేనంటూ కామెంట్ చేస్తున్నారు ప్రతిపక్ష నేత జగన్. అమరావతి గడ్డపై వెలగపూడి తాత్కాలిక అసెంబ్లీ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిచ్చింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విభజన తర్వాత వరుసగా 4వ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1,56,999 కోట్ల బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 1,25,912గా అంచనా వేశారు. నిర్వహణ వ్యయం 31,087 కోట్లుంటుందని అంచనా వేశారు ఆర్థిక మంత్రి. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీలకు అధిక నిధులు కేటాయించారు. ఈసారి కొత్తగా ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ ఫండ్ను తీసుకొచ్చారు. ఎస్పీ కాంపోనెంట్ ఫండ్ కింద 9,487 కోట్లు, ఎస్టీ కాంపోనెంట్ ఫండ్లో 3,528 కోట్లు కేటాయించారు. బీసీల సంక్షేమానికి అత్యధికంగా 10,000 కోట్లు ప్రతిపాదించారు. ఎంబీసీలకు 695 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్కు 75 కోట్లు, కాపు కార్పొరేషన్కు 1000 కోట్లు, క్రైస్తవ ఫైనాన్స్ కార్పొరేషన్కు 35 కోట్లు, పింఛన్లకు 4,376 కోట్లు కేటాయించారు యనమల. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి కింద 500 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించారు యనమల. 10,000 కొత్త ఉద్యోగాలకు ఇప్పటికే అనుమతిచ్చామని చెప్పారు. రాష్ట్రం కష్టాల్లో ఉన్నా ఈ ఏడాది మంచి ఆర్థిక ప్రగతి సాధించిందని చెప్పారు ఆర్థిక మంత్రి. 2016-17 మనకి చాలా ముఖ్యమైన సంవత్సరం. ఒకవైపు రాష్ట్రధానిని అమరావతికి తరలించడం వల్ల, మరొక వైపు పెద్ద నోట్ల రద్దు వల్ల సంభవించిన అనూహ్య పరిణామాల వల్ల రాష్ట్ర ఆర్థిక వనరులు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాయి. నిర్దిష్ట ఆర్థికాభివృద్ధి వ్యూహాలతో ముందుకు పురోగమించాలనుకున్న ప్రభుత్వ సంకల్పం 2 అంకెల ప్రగతిని, సామాజిక న్యాయంతో కూడిన ప్రగతిని సుసాధ్యం చేయగలిగింది. మరోవైపు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. 9,091 కోట్లను ఆ శాఖకు కేటాయించారు. మరో విడత రుణమాఫీకి 3,600 కోట్లిచ్చారు. ఏపీ అభివృద్ధిలో కీలకంగా ఉన్న పరిశ్రమల శాఖకు 2,086 కోట్లు, సాగునీటి పారుదల కోసం 12,770 కోట్లు ప్రతిపాదించారు. 2018 నాటికి పోలవరం హెడ్వర్క్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు అధిక నిధులు కేటాయించారు. ఎన్టీఆర్ వైద్య సేవకు 1000 కోట్లు, ఎన్టీఆర్ క్యాంటీన్లకు 200 కోట్లు, బోరుబావులు తవ్వించే కార్యక్రమం ఎన్టీఆర్ జలసిరికి 44 కోట్లు, అన్ని కుటుంబాలకు తాగునీరిచ్చే ఎన్టీఆర్ సుజల స్రవంతికి 100 కోట్లు ప్రతిపాదించారు. ఇక చంద్రన్న పేరుతో ప్రవేశపెట్టిన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతనే ఇచ్చారు. గ్రామీణ రహదారులకు చంద్రన్న బాట పేరుతో 197 కోట్లు, డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధికిచ్చే చంద్రన్న చేయూతకు 1,600 కోట్లు కేటాయించారు. చంద్రన్న కానుక, మున్సిపాలిటీలో ఉచిత వైద్య పరీక్షలు చేయించే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల అంశాలన్నీ బడ్జెట్లో పొందుపరిచారు యనమల. ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని మెచ్చుకున్నారు సీఎం చంద్రబాబు. పేదలకు ఉపయోగపడేందుకే ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. సంస్కరణలతోనే సంపదలు పెరుగుతాయన్నారు చంద్రబాబు. ఎవరికి ఖర్చు పెట్టకపోతే, పేదవాళ్ళకి తిండే పెట్టకపోతే అంత డబ్బులు మిగులుతుంది. అటని చెప్పేసి నువ్వు అది న్యాయం ఏంటి అనేది హ్యూమన్ యాంగిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దట్. నాకంటే ఆర్థిక సంస్కరణ మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు, చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పవర్ సెక్టర్ మొదలుకొని ఆల్ రిఫార్మ్స్ బిగినింగ్ నేనే తీసుకొచ్చాను. ఈ బడ్జెట్లోని లెక్కలపై తీవ్ర విమర్శలు చేశారు ప్రతిపక్ష నేత జగన్. ఈ అంకెల్ని చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు. ఆ అంకెలే నిజమైతే ఈపాటికే ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉండేదన్నారు. 2029 ఎందుకు, 2050 దాకా కూడా ఎందుకు? ఇవాళ ఉన్నాం మనం 11.61% అంటే దేశం మొత్తం 3.1%లో కదులుతూ ఉంటే, భారతదేశం 7.1%తో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద కంట్రీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ కింద ఇండియా రిజిస్టర్ అయితే 7.1%తో, ఆ ఇండియాలో 11.61% అంటే
వీఆర్ ఆల్రెడీ దేర్. ఎంతగా చంద్రబాబు నాయుడు గారు లెక్కలు చూపిస్తా ఉన్నారు అన్నదానికి నిదర్శనం ఇచ్చిన ఎగ్జాంపుల్ నేను చెప్పింది. సో ఇప్పుడిక అసెంబ్లీ వేదికగా టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధానికి మరో అవకాశం ఇచ్చింది బడ్జెట్. బడ్జెట్ అద్భుతం అంటోంది అధికార పక్షం, కాదు అబద్ధం అంటోంది ప్రతిపక్షం. దీని మీదే చర్చిద్దాం. అధికార పార్టీ నుంచి మాజీ మంత్రి సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి ఉన్నారు మన ముందు. అట్లాగే ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. దీనిపైనే ఏపీ బడ్జెట్ అద్భుతమా అబద్ధమా? ముందుగా ప్రతిపక్షం నుంచి వద్దాం. ఈ చర్చ కొనసాగించే ముందు ప్రతిపక్షానికి సంబంధించిన భాస్కర్ రెడ్డి ఉన్నారు. అంటే సహజంగా అధికార పక్షం బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి వాళ్ళు ఎస్ అంటే వీరు నో అనాలన్న సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారా? నిజంగానే బాగోలేదా? అంటే మీ అభ్యంతరం ఏంటి ఆ బడ్జెట్లో? ఒకవేళ మేము వాళ్ళు ఎస్ అంటే మేము నో అన్నా, మేము నో అంటే వాళ్ళు ఎస్ అన్నా ప్రజలు అమాయకులు అయితే కాదు కదా. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తుంటారు. ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు, ఎవరు వాస్తవాలు వక్రీకరిస్తున్న అర్థమవుతుంది. ఈరోజు 1,56,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంట్లో క్యాపిటల్ బడ్జెట్ 31,000 కోట్లు పెట్టారు. క్యాపిటల్ బడ్జెట్లో 8,000 కోట్ల రూపాయలు అప్పుల కింద కట్టేస్తున్నామని చూపించారు. 8,000 కోట్లు అప్పుల కింద పోతే మిగిలింది 23,000 కోట్లు. 23,000 కోట్ల రూపాయలని రోడ్స్ కానీ, ఇరిగేషన్ కానీ, ప్రాజెక్టులు కానీ అన్నీ తీసుకురావాలి. నెక్స్ట్ రెవెన్యూ కింద చూపించారు. రెవెన్యూ దీని కింద అది 1,25,000 కోట్లు చూపించారు. దాంట్లో మన చేతిలో ఉండదు. రొటీన్ జీతాలు కానీ, పెన్షన్స్ కానీ, సబ్సిడీలు కానీ అది రొటీన్గా వెళ్ళిపోతుంది. వీళ్ళు డెవలప్మెంట్కి అంతా పెట్టింది 23,000 కోట్ల రూపాయలు అన్నది వాస్తవం వాళ్ళ లెక్క ప్రకారం. తర్వాత కొన్ని అంశాలకు మనం వెళ్ళినప్పుడు ఈరోజు బడ్జెట్లో మనము వాస్తవాన్ని దగ్గరగా మాట్లాడదాం. ఎందుకంటే సత్యనారాయణమూర్తి అన్న కూడా ఇదే 4th ర్యాంక్ ఎమ్మెల్యే, సీనియర్ మినిస్టర్, తనకు కూడా తెలుసు. తను కూడా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం హౌసింగ్ తీసుకుందాం. హౌసింగ్లో 2014-15లో కానీ, 15-16లో కానీ, 16-17లో కానీ 2 లక్షల ఇళ్ళు కడతామని ప్రకటించారు. ఒక ఇల్లు కట్టకపోయి ఈ సంవత్సరం మళ్ళీ 17-18లో మళ్ళీ 2 లక్షల ఇళ్ళు కడతామన్నారు. ఒక్క నిమిషం, మీరు అన్న పాయింట్ ఒక్కసారి సత్యనారాయణమూర్తి దగ్గరికి వెళ్దాం. ఒక్కసారి చెప్పండి. ఆయన లేవనెత్తిన మొదటి పాయింట్ దగ్గర చూద్దాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే చూపించారో 36,000 కోట్లు అనేది, అందులో 8,000 కోట్ల రూపాయలు అప్పుల రూపంలోనే కట్టేస్తే మిగిలిన 23,000 కోట్లే ఉంటే ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు మీరు డబ్బులు? మిగిలినదంతా కూడా 1,20,000 కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచరే చూపిస్తే ఇంకా అదంతా వచ్చిపోయేదే కదా, ఎక్కడి నుంచి తెస్తారని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు మనకి ఎలా ఉంటాయంటే ప్లాన్, నాన్ ప్లాన్ ఉంటాయండి. ఏదైతే ప్లాన్లో వస్తాయో శాలరీస్ కానీ, ఇతర ఆశయాలు కానీ మనం చూపిస్తూ ఉంటాం. కానీ నాన్ ప్లాన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఏదైతే 14th ఫైనాన్స్ వల్ల మనకు వస్తున్నాయో, ఏదైతే పెరిగిందో బాగా, అదంతా ఈవేళ సర్వీస్ సెక్టార్లో మామూలుగా వెల్ఫేర్ సెక్టార్లకు వెళ్తుంది, డెవలప్మెంట్కి వెళ్తుంది. మనం చూడవలసింది ఓవరాల్గా రెవెన్యూ డెఫిసిట్ ఎంత వచ్చిందని కాదు, ఓవరాల్ బడ్జెట్లో గత సంవత్సరం ఇచ్చినటువంటి అలికేషన్లో ఎంత ఎక్స్పెండిచర్ చేయగలిగాం. గత సంవత్సరం మీరు చూడగలిగితే ప్లానింగ్లో 105% చేయగలిగాం, నాన్ ప్లాన్లో 96% చేయగలిగాం. అంటే గత సంవత్సరం బడ్జెట్ ఏదైతే మేము చూపామో, వీళ్ళు ఏం చెప్పారు, గత సంవత్సరం బడ్జెట్ లెక్కలు గ్యాలరీ అన్నారు. కానీ ఎక్స్పెండిచర్ చూస్తే ఈవేళ 100% అబౌవ్ చేయగలిగాం. ఈ సంవత్సరం కూడా మేము ఏదైతే ఈవేళ గ్రాంట్ 1,56,000 కోట్లను చూపించామో, దాంట్లో మేము ఇచ్చిన అలొకేషన్స్ మీరు మాట్లాడండి. మేము లాస్ట్ ఇయర్ చేయగలిగామని హౌసింగ్ చెప్పారు. లాస్ట్ ఇయర్ హౌసింగ్ ఒక్కో కాన్స్టిట్యున్సీకి 1,250 ఇళ్ళ లెక్కన మనకు స్టార్ట్ అయింది. అన్ని కాన్స్టిట్యున్సీలో, ఇది రూరల్, అర్బన్ మళ్ళీ వేరేగా స్టార్ట్ చేసాం. అంటే లాస్ట్ ఇయర్ ఎక్స్పెండిచర్ స్టార్ట్ అయింది. అయితే వీరు చూడవలసింది ఓవరాల్గా లాస్ట్ ఇయర్ ఎక్స్పెండిచర్ ఎలా జరిగింది. ఇప్పుడు ప్లాన్ ఏదైతే లోన్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఏదైతే వరల్డ్ బ్యాంక్ లోన్స్ వాళ్ళు తెచ్చినా మేము తెచ్చినా ఎవ్రీ రేట్ ఎంతైతే ఉందో అది మనం కట్టవలసిందే. కట్టకపోతే వరల్డ్ బ్యాంకో లేదా ఇంకోటి కూడా మనల్ని ఖాళీ పెట్టడం. అంటే నేననేది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఇన్కమ్ చూడకండి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్తో పాటు రెవెన్యూస్ ఎలా వచ్చాయి, ఎలాగే ఎలా పెరిగింది. వేరే వ్యవసాయ అభివృద్ధి పెంచగలిగాం, ఆర్థిక లోటు తగ్గించగలిగాం, రెవెన్యూ డిసిప్లిన్ తేగలిగి, ఏదైతే ట్యాక్స్ డిసిప్లిన్ తేగలిగాం. తద్వారా ఈవేళ గవర్నమెంట్ ఇన్కమ్ పెంచగలిగింది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది, అందువల్ల రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనం అంత చూపించామంటున్నాడు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నది అది ప్లాను, నాన్ ప్లాన్ తీసేశారు. ఇప్పుడు దాని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద పెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మార్పు చేశారు. ఇంతకు లాస్ట్ ఇయర్ ప్లాన్, నాన్ ప్లాన్ ఉంది. ఇప్పుడు దాని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద రెవెన్యూ కన్వర్ట్ చేసి ఆ 2 పీకేశారు. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఉన్నది నీ చేతిలో నా చేతిలో ఏముండదు. దానికి వెళ్ళిపోతుండే జీతాల్లో, పెన్షన్లో, సబ్సిడీలో. ఆదాయం పెరిగిందని కదా పెరిగింది. నేను చెప్తున్నా అన్నకు ఒక విషయం తెలియాల. మన రాష్ట్రంలో
6 లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తులు వస్తాయి. మనకున్న నామ్స్ ప్రకారం, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 3% కన్నా మించి అప్పు చేయకూడదు. 3% ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఆ ప్రకారం 18,000 కోట్ల రూపాయల మటుకు మనం అప్పు చేయాలి. మన రాష్ట్రానికి ఉన్న పరిధి అంతే. 31,000 కోట్లు అప్పు చేశారు. 5 పాయింట్ ఎక్కడ భారతదేశం ఇప్పటివరకు ఎక్కడ జరగదు. అది ఒకసారి అన్ని చెక్ చేసుకోవాలి. నేను దాన్ని చూసి చెప్తున్నా. మనం రూల్స్ అగైనిస్ట్గా వెళ్ళిపోతున్నాం. అది భవిష్యత్ తరాలకు ప్రమాదం. అది తర్వాత జనరల్ ఇష్యూస్కి మనం వద్దాం. ఈ క్యాపిటల్ రెవెన్యూ ఎక్స్పెన్స్ పక్కన పెట్టేసి కేటాయింపుల్లో అన్నాడు మేము 105% ఎక్స్పెండిచర్ పెట్టామన్నాడు. నేను అడుగుతున్నా, లాస్ట్ ఇయర్ 9,000 కోట్ల రూపాయలు ఎస్సీల కోసం సబ్ ప్లాన్ కింద పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారు? 5,200 కోట్లు ఖర్చు పెట్టారని మీరే చూపించారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద 3,600 కోట్లు కేటాయించామన్నారు. 2,350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు. 1000 కోట్ల కాపులకు అన్నారు. అది 340 కోట్లు ఎంత ఖర్చు అయింది, ఆగిపోయింది. 105% ఎక్కడొచ్చింది ఎక్స్పెండిచరు? 50%, 59%, 40%, 58% ఆగిపోయింది ఎక్స్పెండిచర్. ఇట్స్ యువర్ రికార్డ్. తర్వాత జనరల్ విషయానికి వద్దాం. మనం హౌసింగ్ అన్నారు, 2 లక్షల ఇళ్ళు కడతా ఉన్నారు. 2 లక్షల ఇళ్ళు కడితే మన వాళ్ళు ప్రకటించారు ప్రభుత్వే 1,50,000 రూపాయలు ఇంటికి ఇస్తా ఉన్నారు. 2 లక్ష పాత కట్టలు అయితే తీసేద్దాం. 2 లక్షల ఇళ్ళు ఇంటూ 1.4 లక్షలు చేస్తే 3,000 కోట్లు కావాలి. మీరు ఎంత కేటాయించారు? 1,450 కోట్లు కేటాయించారు. 7,50,000 మరుగుదొడ్లు కడతాం మేము అని చెప్పన్నారు. 7,50,000 మరుగుదొడ్లకి 100 కోట్లు కేటాయించారు. మరుగుదొడ్డికి 15,000 రూపాయలు కావాలి. మరుగుదొడ్డికి ఆ లెక్కన మనకి 1000 కోట్లు కావాల్సి ఉంటే మీరు 100 కోట్లు కేటాయించారు. అంటే ఒక మరుగుదొడ్డికి 1,310 రూపాయలు కేటాయించారు. 1,310 రూపాయలతో ఎలా సాధ్యమవుతుందని అడుగుతున్నా. నిరుద్యోగ భృతి పెట్టారు. నిరుద్యోగ భృతి అనలా, వాళ్ళు ఏమన్నారు? ప్రత్యేక సాయం యువత నిరుద్యోగులకి అన్నారు. సార్ ఇంతకుముందు నిరుద్యోగ భృతి అన్నారు. వీళ్ళు ఇంటికొక ఉద్యోగము లేదా ఇంటికొక నిరుద్యోగ భృతి అంటే 1,75,00,000 ఉన్నాడు. 1,75,00,000 ఉన్నప్పుడు ఇంటూ లెక్క ఇచ్చినప్పుడు మనకి 7,000 కోట్ల రూపాయలు కావాలి. అంత తీయకపోగా వీళ్ళు మొన్న జన్మభూమి జరిగింది. కలెక్టర్లకు నివేదిక ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే తిండి కూడా జరగకుండా ఉన్నటువంటి నిరుద్యోగులు 30 లక్షల మంది గ్యారెంటీగా ఉండాలని. 30 లక్షల మందికి వేసుకున్నాం. 30 లక్షలు ఇంటూ 2,000 రూపాయలు ఇస్తే ఎంత అయింది? నెలకి 600 కోట్లు అయింది. 600 ఇంటూ నీకు 30 లక్షలు ఇంటూ 2,000 రూపాయలు 600 కోట్లు అయింది. 600 ఇంటూ 12 నెలలు వేస్తే 7,200 కోట్లు అయింది. మీరు కేటాయించింది 500 రూపాయలు. అంటే ఒక నిరుద్యోగికి మీరు కేటాయించి 125 రూపాయలు. నేను ఎందుకు చెప్తాను లెక్క? ఈ పాయింట్ అడుగుదాం. బడ్జెట్ అలొకేషన్ లో ఇవాళ నిరుద్యోగ వృత్తి కింద మీ మేనిఫెస్టోలో ప్రకటించిందే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నది కానీ నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నది కానీ దానికోసం ఇప్పుడు కూడా నిరుద్యోగులంతా చాలా మంది ఎదురు చూస్తున్న మాట అయితే వాస్తవం. దానికి మీరు అలొకేషన్ చేసిన దాని మీద ప్రతిపక్ష నేతలు అడుగుతున్న మాట నేను కూడా అడుగుతున్నా. 500 కోట్లు కేటాయించారు ఇవాళ బడ్జెట్లో. ఆయన చెప్తున్న లెక్క ప్రకారం చూసినా కూడా రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ 500 కోట్లు షేర్ చేస్తే 1,75,00,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 500 కోట్లు 125 రూపాయలు వస్తాయనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అడిగిన పాయింట్స్ లో ఇవాళ ల్యాబొరేటరీస్ చెప్పారు, హౌసింగ్ చెప్పారు, పోయింది అని చెప్తున్నాను. ల్యాబొరేటరీలో మన షేర్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఉంది. హౌసింగ్ కాలనీలో మా షేర్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ ఉంది. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ మేము ఇందులో ఎక్స్పోజ్ మేము చూపించాం. మా షేర్ ఏదైతే బడ్జెట్లో ఉందో మ్యాచ్ చేస్తున్నాం, అది చూపడం జరిగింది. అదైతే ల్యాబొరేటరీస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 12,000 ఇస్తుంది, మేము 3,000 మ్యాచ్ చేస్తున్నాం. హౌసింగ్లో వాళ్ళకి ఎన్ఆర్జీస్లో 95,000 ఇస్తున్నారు, మేము 65,000 ఇస్తున్నాం. ఇవన్నీ మ్యాచ్ చేసుకోవడం వల్ల మనకు 12,000 ఇస్తుంది వాళ్ళు. 9,000 12,000 చేసాం, మళ్ళీ మేము 3,000 మ్యాచ్ చేసాం, 50,000 మేము చేసాం. మీరు ఇచ్చిన లెక్క ప్రకారం 1,110 రూపాయలు ఇచ్చారు. మేము 3,000 మ్యాచ్ చేసాం. 7,50,000 రూపాయలు వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఏదో ఒకసారి నిరుద్యోగ భృతి అనౌన్స్ చేయ తప్ప ఎవరు ఈరోజు నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపాన్ని పోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో నిరుద్యోగ భృతి అంటే ఒక ప్రోజుని పెట్టి 500 కోట్లు కేటాయించడం జరిగింది. రెండోది నిరుద్యోగ కాదు, అక్కడ నిరుద్యోగ బీసీ కార్పొరేషన్ లో గతంలో 33% ఉంటే చంద్రబాబు గారు 50% చేశారు. 2 లక్షల రూపాయలు కానీ ఒక లోన్ ఇవ్వగలిగితే 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు. 1,00,000 రూపాయలు ఒక యూత్కి ఇవ్వగలుగుతున్నాం. ఈవేళ ఒక్క నిరుద్యోగ వృద్ధి 500 crores కాదండి. బీసీ కార్పొరేషన్ లో మ్యాచింగ్ వస్తుంది, కాపు కార్పొరేషన్ లో మ్యాచింగ్ వస్తుంది, ఎస్సీ ఎస్టీలో 90% వస్తుంది. మీరు అన్న సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మేము చూపించము అంటున్నారు.
పోలవరంకి 7,000 కోట్ల రూపాయలు చెప్తాను. భాస్కర్ రెడ్డి ఏం చెప్తున్నారు ఇందాక పోలవరం? నేను అన్న 2-3 క్వశ్చన్లు అడిగేస్తాను, సమాధానం చెప్తే అయిపోతుంది. కేంద్రంతో ఇచ్చినటువంటిది మేము మెన్షన్ చేయలేదు, మేము చూపలేదన్నారు. పోలవరానికి 7,000 కోట్ల రూపాయలు చూపించడం జరిగింది. అమరావతికి 16,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తుందని మీరు ప్రొజెక్షన్ చూపించారు. కేంద్ర బడ్జెట్ మనం ప్రవేశపెడితే కేంద్ర బడ్జెట్లో మనకు 7,000 కోట్లు ఇస్తున్నట్టు కానీ 16,000 కోట్లు అమరావతికి ఇస్తున్నట్టు కానీ వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో మెన్షన్ చేయింది, మీరు ఎలా చూపించారన్నది ఒక పాయింట్. రెండో పాయింట్, ప్రత్యేక హోదా విషయానికి వచ్చేటప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ అబ్జెక్షన్ చెప్పిందన్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ మెంబర్లు అయినటువంటి అబ్జెక్షన్ కానీ గోవిందరావు గారు కానీ ఐవీ రెడ్డి గారు కానీ వాళ్ళు ఏం చెప్పారు, మాకు దానికి ప్రత్యేక హోదాకి సంబంధం లేదని చెప్తే మీరు అది తీసుకొచ్చి బడ్జెట్లో ఎలా చూపిస్తారు, ప్రత్యేక హోదా 14th ఫైనాన్స్ కమిషన్ వద్దనిందని మీరు అన్నారు, మాకు సంబంధం లేదని చెప్పి ఆ చైర్మన్ చెప్తున్నాడు. మూడో పాయింట్, రాయలసీమలో 1,21,000 చదరపు మీటర్లు పాలే హౌసెస్ కట్టామన్నారు. ఎంత అద్భుతంగా చెప్పారంటే 1,21,000 చదరపు మీటర్లు పాలే హౌసెస్ కట్టామన్నారు. 1,20,000 చదరపు మీటర్లు ఎంతన్నా 30 ఎకరాలు. అంటే 30 ఎకరాలని 1,20,000 చదరపు మీటర్లు చూపించి ఎందుకు మభ్య పెడుతున్నారు? అగ్రికల్చర్ బడ్జెట్ చూపించారు, 18,000 కోట్ల రూపాయల అగ్రికల్చర్ బడ్జెట్ అని చూపించారు. ఈ అగ్రికల్చర్ బడ్జెట్లో మనం ఒకసారి చూసినప్పుడు ఏమవుతుందంటే 6,500 కోట్ల రూపాయలు ఉపాధి పనులు పోతున్నాయి, 3,000 కోట్ల రూపాయలు సబ్సిడీ పోతుంది, సబ్సిడీకి 3,000 కోట్ల రూపాయలు రుణం, ఇదంతా 14,000 కోట్లు పోతే మిగిలిన 4,000 కోట్లే కదా. మీరు అగ్రికల్చర్ బడ్జెట్లో మిగిలిన 4,000 కోట్లే కదా. అంటే ఇట్లా ఏదో ఒక లెక్కలు చూపించి మభ్య పెట్టేదానికన్నా వాస్తవాలు బహిరంగంగా చెప్పి ప్రజలు నమ్మించి ఒప్పించి ఇలా చేస్తాం ఇలా చేయగలం అని పోతే బాగుంటుంది. స్మార్ట్ సిటీలు అన్నారు, స్మార్ట్ సిటీలు 16 స్మార్ట్ సిటీలకు 100 కోట్లు అన్నారు. 100 కోట్లతో 16 స్మార్ట్ సిటీలు వస్తాయన్నా. మద్యరహిత జిల్లాలు 10 ప్రకటించారు, అంటే అక్రమ మద్యరహిత జిల్లాలు 10 ప్రకటించారు. మిగతా 3 జిల్లాలు మీరు లైసెన్స్ ఇచ్చారా? అంటే దాదాపుగా మీరు చెప్పేది మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఈ బుక్లో ఏది బాగా అంటే బోధన మీరన్న పాయింట్ ఒకటే మాట ఎందుకు చెప్తున్నా అంటే చిన్నపిల్లాడు కథలు రాస్తాడు చూడు, ఆ కథలు రాసినట్టు ఉందే తప్ప కాకి లెక్కలు కాకమ్మ కబురు లాకుండా ఒకే మాట చెప్తున్నా. అన్నమాట ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది, భార్య ఉంటుంది కదా, ఇంట్లో మెయింటైన్ చేస్తుంది. కుటుంబంలో లెక్కలు రాసే భార్య కూడా ఆడ మనిషి కూడా చక్కగా బడ్జెట్ రాస్తే కన్స్ట్రక్టివ్ రాస్తుంది. ఇది నాన్ కన్స్ట్రక్టివ్ బడ్జెట్ కదండి. వాస్తవం కదా, మేము చెప్పింది పెంచడం కనపడదు. వెనుకబడిన వర్గాలు 10,000 కోట్లు ఇచ్చి అల్ప సంఖ్యాక వర్గాలను ఆదుకోవడం అభివృద్ధి పెరగడం కనపడదు. పోలవరం కూడా చెప్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకి కానీ రాజధాని అమరావతి రాజధాని నిర్మాణానికి గానీ నిధులేమి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పారు, ఏమిది పోలవరాన్ని మేమే పూర్తి చేస్తున్నాం, నబార్డు ద్వారా లోన్ ఫైనాన్స్ చేసి వాళ్ళు పే చేస్తారు, మనకేమీ బాధ్యత లేదండి. నబార్డు ఏదైతే మొన్న 1,800 కోట్లు ఇచ్చిందో ఈ సంవత్సరం 8,000 కోట్లు అనుకున్నట్టుగా ఫేస్ వైజ్ ఒక్కసారి ఇచ్చి మనం ఏం చేసుకోవాలి? పోలవరం బడ్జెట్ కాదండి, నబార్డు ద్వారా మనం ఫైనాన్స్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది. కేంద్రం ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు చట్టబద్ధత దేనికి కూడా లేదు, ప్యాకేజీకి చట్టబద్ధత లేదు. అందువల్ల పోలవరం నిధులు నాబార్డు ద్వారా ఇప్పించే రుణాలకు 18,000 కోట్లు ఆల్రెడీ వచ్చేసింది మన నబార్డు నుంచి, రాలేదు, ఆలస్యం జరిగింది అనుకుందాం. ఇకపై వచ్చే నిధులు రాష్ట్ర బడ్జెట్ లోంచి నిధులు కేటాయిస్తారా? కాదండి, రాష్ట్ర ప్రభుత్వంలో మనం అడ్వాన్స్ చేస్తున్నాం. పోలవరం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోసం మనం వెయిట్ చేయట్లేదు, కానీ మనకి రీపేమెంట్ వస్తుంది ఎప్పటికైనా సరే. మనం పెడుతున్న ప్రతి పైసా కూడా మనకి వెనక్కి వస్తుంది. రెండోది మొత్తం ఎంటైర్ పోలవరం వాళ్ళు పే చేయరండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే పవర్ ప్రాజెక్ట్ ఉంది థర్మల్ పవర్, అది మనం పే చేసుకుంటున్నాం. ఇంకోటి సత్యనారాయణమూర్తి గారు ఒక్క మాట, అంటే జనాలకి సాధారణంగా ఈ బడ్జెట్ మీరు చెప్పిన లెక్కలు సంక్షేమ మీరు చెప్పే లెక్కలు భాస్కర్ రెడ్డి గారు చెప్పే లెక్కలు కోట్లు పెన్షన్ లాగా చెప్పండి, మాఫీ ఆగిందా, రైతు రుణమాఫీ ఆగిందా, ఏమైనా చెప్పండి. నేను చెప్తాను 2.5 సంవత్సరాలకు ముందు 12,250 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేస్తున్నామన్నారు. ఇప్పుడు ఫిలప్ చేయలేదని చెప్పారు, పురోగతిలో ఉంది అన్నారు. ఇప్పుడు మళ్ళా 10,000 ఉద్యోగాలు మేము ప్రకటిస్తున్నామని ఆమోదు కోసం పంపామన్నారు. 2.5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి 12,250 కోట్ల అప్రూవల్
పురోగతిలో ఉందన్నారు తప్ప ఇవ్వలేదని సార్, చెప్పారు. రాజశేఖర గేమ్లో ఒక్క చెప్తున్నా. ఉద్యోగం సార్, అరే, DSC మేము క్లియర్ చేసాం. రాజశేఖర రెడ్డి మేము గారి వచ్చిన గురించి తర్వాత కాదు. DSC క్లియర్ ఆయన అయింది సార్. కాలంలో మేము ఇచ్చిన వచ్చిన తర్వాత ఉద్యోగాలు సర్వీస్ కమిషన్లో ఆంధ్రప్రదేశ్ మొన్న క్లియర్ సర్కిల్ అయినాయి. ఇవ్వాల. మళ్ళా మీ సర్వీస్ బడ్జెట్లో కమిషన్ చూపించారు. కాల్ఫర్ చేసింది. 12,250 రాజశేఖర ఉద్యోగాలు రెడ్డి మేము ఒక్క టీచర్ పురోగతిలో వచ్చేది ఉన్న సంవత్సరాలు అన్నారు. ఒక్క కానిస్టేబుల్ ఏం ఇప్పుడు చేయలేదు. ఏమన్నారు? మళ్ళీ 10,000 ఏమిటి ఉద్యోగాలు అడగండి, ఇవ్వలేదు. ఒక్క DSC ఏ మొత్తం ఉద్యోగాలు 46,000 ఇవ్వలేదు. టీచర్స్ నేను చెప్పలేదు. ఒకేసారి క్లియర్ మీరే చేస్తాం. చెప్తున్నారు ఉద్యోగాలు కానిస్టేబుల్ ఇవ్వలేదు. మొత్తం మీరు క్లియర్ చూడండి చేస్తాం. అసలు. ఇదే వినండి బడ్జెట్లో కావాలంటే. ఉద్యోగాలు మీరేమో ఇవ్వలేదు మీరే చెప్తున్నారు. ఎంతసేపు కాలువలు తవ్వి కొట్టుకున్నారు తప్ప మీరు ఇవాళ మమ్మల్ని ప్రాజెక్టులు విమర్శించలేదు. చేస్తున్నారు. మన ప్రభుత్వం మా ప్రభుత్వం నేను బడ్జెట్ ఒకసారి- ఏముందో చూడు. ఒక మాట నేను ఇవాళ ప్రభుత్వం చెప్తాను. వాటర్ ఇస్తున్నాం ఇవాళ. మీ పులివెందులు కూడా వాటర్ మేమే ఎట్లా ఇచ్చాం. ఉంటాయంటన్నా? ఇవాళ పేద ప్రజలకు సంక్షేమం ఏదో అందుతుంది ఒకటి ఇవాళ. సార్, మీరు పోర్చుగల్గా ఇంటి పేరు చెప్పారు సార్. అబద్ధాలు 5,000 చెప్పడం ఏళ్ళ తప్ప, ఏళ్ళ ప్రభుత్వం కన్విన్స్ చేయడం కిరణ్ తప్ప, కుమార్ ఇచ్చిన CID రిపోర్ట్ జనాలను ప్రకారంగా మోసగించడం 5,000 ఇళ్ళు తప్ప, బాధితులు నమ్మించడం తప్ప, 5,000 ఇళ్ళు ఏదో నొప్పి చేశారు రకంగా మీరు. తప్పుదారి 5,000 పట్టించడం ఇళ్ళు తప్ప, మేము చెప్పలేదు. వాస్తవాలు CID చెప్పారు. చెప్పింది. రాజశేఖర కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ఎన్ని CID పెట్టారు? చెప్పిందండి. 5,000 కోట్ల ఇళ్ళు ఇళ్ళు ముగ్గులు పోసారన్న. దోచుకున్నారని ఈ మేము చెప్పాం. 3 సంవత్సరాల్లో ఈ 5,000 3 సంవత్సరాల్లో కోట్ల ముందు ముందు 3 సంవత్సరాల్లో ఇల్లు కట్టారా? ఇందిరా మీరు చెప్పండి. 5,80,000 ఇళ్ళు 4,000 కోట్ల చిల్లరే. నా బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. మీరు ఇల్లు కడుతున్నాం. డబ్బు మీరు ఇచ్చారా? బాగా చేయాలా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ చెప్పండి, మీ రిపోర్ట్, మా రిపోర్ట్ కాదు, మీ కాంగ్రెస్ ఇళ్ళకు పార్టీ రిపోర్ట్. ముగ్గులు పోసారన్న. మమ్మల్ని ముగ్గులు పోసి పని అవుతున్న ఇల్లు వాళ్ళు కట్టారు. సమయం జనాలకు ముగిసింది. తెలుసు. సమయం ముగిసింది. జనాలకు ఒక నిమిషం. తెలుసన్న, ఎందుకన్నా అధికార పాపం అధికార ఇబ్బంది ప్రతిపక్షాలు పడతావు? కూర్చోబెట్టినప్పుడు ఈ చర్చ నిరంతరంగా ఎన్ని రోజులైనా సరే కొనసాగుతూనే ఉంటుంది. అధికార పక్షం లెక్కలు చెప్పినప్పుడు అద్భుతంగానే కనిపిస్తున్నారు చూసే జనాలందరికీ. ప్రతిపక్షం అదే లెక్కలు చెప్పినప్పుడు అన్ని అబద్ధాలుగానే చూసే జనాలందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. మొత్తంగా రేపటి నుంచి వచ్చే ఆదాయం ఏంటి, ఖర్చులేంటి, ఇదంతా కూడా రేపటి నుంచి మనకందరికీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి TV9.